మరికొన్ని రోజుల్లో ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎలా ఉండాలి, బస్సు డ్రైవర్ పాటించాల్సిన నియమ నిబంధనలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు వరంగల్ డిటిఓ శోభన్ బాబు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఆ, ప్రైవేట్ బస్సు యాజమాన్యాలు, స్కూల్ బస్సు యాజమాన్యాలు ఎలాంటి నిబంధనలు తీసుకోవాలి? హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. స్కూల్ బస్సు వాళ్ళకు ఆల్రెడీ మేము ఒక 20 డేస్ బ్యాక్ స్కూల్ బస్ యాజమాన్యము మరియు కాలేజ్ బస్ యాజమాన్యంతో మీటింగ్ కండక్ట్ చేశాము. అందరికి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. వన్స్ స్కూల్ స్టార్ట్ కాకముందే, బిఫోర్ స్కూల్ స్టార్ట్ కాకముందే అందరు కూడా ఫిట్నెస్ చేసుకోవాలి. సో మే 15కు ఎవ్రీ ఇయర్ స్కూల్ బస్సెస్ది ఫిట్నెస్ అయిపోతుంది. దాని తర్వాత ఈ ఉన్న గ్యాప్లో మళ్ళీ రీఓపెనింగ్ జనరల్గా June 12 అట్లా స్టార్ట్ అవుతుంది కనుక వాళ్ళందరికీ మే 15 తర్వాత మీటింగ్ కండక్ట్ చేసేసి స్కూల్ బస్సు కంపల్సరీ అన్ని వాటికి సంబంధించినవి రిపేర్ చేసుకొని మా దగ్గరికి ఫిట్నెస్ వచ్చి రావాలి. బిఫోర్ 12th స్కూల్ అంటే రీఓపెన్ కాకముందు వచ్చి ఫిట్నెస్ చేసేసుకున్న తర్వాతనే ఈ స్కూల్లో స్టూడెంట్స్ను ట్రాన్స్పోర్టేషన్కు యూజ్ చేయాలని ఆల్రెడీ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. దానికి సంబంధించింది స్కూల్ బస్సులకు కంపల్సరీ ఆల్ సైడ్ 4 సైడ్స్ ఇండికేటర్స్ వర్క్ చేయాలి, హెడ్లైట్ పని చేయాలి, వైపర్స్ వర్క్ చేయాలి. సేమ్ టైంలో 4 సైడ్స్ స్కూల్ నేము, క్లియర్ అడ్రస్ మొబైల్ నెంబర్తో సహా అన్నీ మెన్షన్ చేయాలి. ఎందుకంటే అది ఏ స్కూల్ అని తెలియాలి కదా, ఏదైనా ఇన్సిడెంట్ జరిగిన ప్లస్ మేము ఎన్ఫోర్స్మెంట్లో ఉన్నా కూడా ఈ స్కూల్కి యూజ్ చేస్తుంది. సో దానికి సంబంధించినవి ఉండాలి. అలానే బ్రేక్ సిస్టమ్ కానీ, స్టీరింగ్ సిస్టమ్ కానీ, సస్పెన్షన్ కానీ ఎవ్రీథింగ్ ఉండాలి. సో సైడ్స్కు మన విండోస్ పక్కకు 3 రాళ్ళది కంపల్సరీ ఫిక్స్ చేయాలి. ఎందుకంటే దానిలో నుంచి స్టూడెంట్స్ చేతులు కానీ హెడ్ కానీ బయట పెట్టకుండా ఉండి సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అలానే ఫస్ట్ ఎయిడ్ కిట్, ఫైర్ ఎక్స్టింగ్విషర్ అన్నీ కూడా కంపల్సరీ మెయింటైన్ చేసుకొని నీట్గా కలర్ గిట్ట చేసుకొని మా దగ్గరికి వచ్చి ఫిట్నెస్ చేసుకున్న తర్వాతనే స్కూల్స్ స్టార్ట్ కాకముందు చేసుకొని స్కూల్ పిల్లలను ట్రాన్స్పోర్టేషన్ చేసుకోవాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము. దాని ప్రకారమే ఆల్రెడీ కొన్ని స్కూల్ బస్సుల వాళ్ళు వచ్చారు, ఫిట్నెస్ కూడా చేసుకుంటున్నారు. కొంతమంది చూద్దాంలే చేద్దాంలే అని అనుకుని కొంతమంది తిరుగుతూ ఉంటారు. వాళ్ళపై మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? కంపల్సరీ ఎవ్రీ ఇయర్ మాకు స్కూల్ స్టార్ట్ కాగానే స్పెషల్ డ్రైవ్ అనేది ఉంటుంది. అందులో భాగంగా ఎవరైతే ఫిట్నెస్ లేకుండా, ట్యాక్స్ కట్టకుండా, ప్రాపర్గా బస్సెస్ మెయింటైన్ చేయకుండా రోడ్డు పైకి వస్తారో విత్ స్టూడెంట్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఎన్ఫోర్స్మెంట్ చేస్తాము. ఆ ఎన్ఫోర్స్మెంట్లో వాటికి సంబంధించిన MV యాక్ట్ ప్రకారము కేసెస్ అనేది బుక్ చేస్తాము. పాఠశాల పిల్లలు అంటే బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు డ్రైవరు ఎంత స్పీడ్ పోవాలి, డ్రైవర్ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పదలుచుకుందామంటే ఎక్స్పీరియన్స్ ఉన్న డ్రైవర్ని యూటిలైజ్ చేయాలి. మినిమం 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ కేటగిరీ బస్ అయితే డ్రైవ్ చేస్తారో ఆ కేటగిరీ సంబంధించిన హెవీ లైసెన్స్ ఉండి స్కూల్ బస్సుకు 5 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని యూజ్ చేయాలి. మరియు 60 ఏళ్ళ లోపు ఉన్న వాళ్ళే ఎలిజిబుల్ ఉంటుంది. సేమ్ టైంలో డ్రైవర్తో సహా ఒక కండక్టర్ కంపల్సరీ ఉండాలి, అటెండర్ ఉండాలి. అటెండర్ డ్యూటీ ఏంటంటే చిల్డ్రన్ ఎక్కించేటప్పుడు దిగించేటప్పుడు సైడ్ ఏమైనా వెహికల్స్ వస్తున్నాయా లేదా జాగ్రత్తలు తీసుకొని సో వాళ్ళని దించేందుకు యూజ్ అవుతుంది. డ్రైవర్ మాత్రము పరిమితిని మించి స్పీడ్గా వెళ్ళకూడదు. అలానే వెహికల్లో కూడా పరిమితిని మించి స్టూడెంట్స్ను ట్రాన్స్పోర్ట్ చేయరాదు, అంటే ఓవర్లోడ్ అలా ఉండదు. కొన్ని స్కూల్ యాజమాన్యాలు వాళ్ళ ఉన్నటువంటి మహిళా అటెండర్నే ఈ స్కూల్ బస్సు అటెండర్గా చేస్తున్నారు. వారిపై మీరు ఎలాంటి చర్య తీసుకుంటారు? అలాంటిది మా దృష్టికి అయితే ఇప్పటి వరకు రాలేదు. మాకైతే వాళ్ళు ఆన్లైన్ ఫామ్ పెడతారు. సో అటువంటిప్పుడు ఇన్స్పెక్షన్ చేసినప్పుడు అవి చెక్ చేసుకుంటాం. సో అటువంటిది ఏమన్నా కేసెస్ ఉంటే మాత్రం దానికి సంబంధించినది యాక్ట్ ప్రకారం యాక్షన్ తీసుకోబడుతుంది. ఈ విధంగా వరంగల్ నగరంలో ఉన్నటువంటి స్కూల్ యాజమాన్యాలు అప్పటికే అందరిని పిలవడం జరిగింది. వారి యొక్క బస్సులో కాలేజీకి సంబంధించిన బస్సులు కానీ, ఫిట్నెస్ కానీ అన్ని పేపర్లు రెడీ చేసుకొని ఫిట్నెస్ అయిన తర్వాతనే స్కూల్ పిల్లలను తీసుకువెళ్ళాలి, లేదంటే వారిపై కఠిన చర్యలు తీసుకోబడతామని చెప్తున్నారు. అలాగే స్కూల్ నేము ఆ బస్సుపై ఉన్నటువంటి 4 సైడ్ల వాళ్ళకి ఫుల్ అడ్రస్సు బస్సు మీద ఉండాలి. గ్రిల్స్ 3 రాడ్స్ ఉండాలి. ఎందుకంటే పిల్లలు ఒకవేళ బయటికి చేతులు పెట్టకుండా తర్వాత పిల్లలకు ఎలాంటి హాని కలగకుండా ఉండేందుకు అన్ని చర్యలు తీసుకోవాలి. బస్సు డ్రైవర్ మాత్రం ఎక్స్పీరియన్స్ డ్రైవర్ను మాత్రమే ఉపయోగించాలి. మినిమం 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న అతనే డ్రైవింగ్ చేసుకోవాలి. స్పీడ్ లిమిట్ ఉండేలా చూసుకోవాలి అని
వరంగల్ డిటిఓ శోభన్ బాబు గారు తెలియజేయడం జరిగింది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ రాముతో శ్రీనివాస్, సన్వన్ న్యూస్, వరంగల్ నుంచి.